'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ చూసేసా భయ్యా. మూవీ నాకు చాలా నచ్చింది. మా కాలేజ్ గ్యాంగ్‌తో వెళ్ళాను. అండ్ మేము చాలా బాగా రిలేట్ అయ్యాం మూవీకి. ఈ మూవీ ఒక లైఫ్ లెసన్ అందరికీ. మనం లైఫ్‌లో తప్పు చేసి ఎంత సక్సెస్‌ఫుల్ అయినా మనల్ని ఆ గిల్ట్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మూవీ ఈ పాయింట్ మీదనే ఉంటుంది. హీరోకి ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. అండ్ ఇంజినీరింగ్ డిస్కంటిన్యూ చేస్తాడు. జాబ్ కోసం ఇంజినీరింగ్ ఫేక్ సర్టిఫికేట్ పెడతాడు. సో, ఆ తప్పు వల్ల తనకి జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే మూవీ స్టోరీ. మూవీ పాజిటివ్స్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్. ఆయనది ఒక టిపికల్ స్టైల్ ఉంటుంది యాక్టింగ్‌లో. నాకు 'లవ్ టుడే'లో గూడా ఆయన యాక్టింగ్ చాలా నచ్చింది. సేమ్ ఈ మూవీలో గూడా అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా న్యాచురల్‌గా అనిపిస్తాయి ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో, ఐయామ్ ఇన్వెస్టెడ్ అండ్ ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ అప్‌కమింగ్ మూవీస్. హీరో ఫాదర్ రోల్ ఆయన క్యారెక్టర్ గూడా చాలా బాగా రాశారు. లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే ఏడిపించేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. కాలేజ్ ప్రిన్సిపల్ రోల్ గూడా చాలా బాగా రాశారు. మధ్యలో కొంచెం ఆయన క్యారెక్టర్ మీద కోపం వచ్చినా లాస్ట్‌కి చాలా మంచి పే ఆఫ్ ఇస్తారు. ఒక 2 సాంగ్స్ కూడా చాలా నచ్చాయి నాకు. ఫస్ట్ హాఫ్‌లో ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. అది నచ్చింది. మూవీ నెగెటివ్స్ అంటే హీరోయిన్ క్యారెక్టర్స్‌కి అంత స్కోప్ ఉండదు మూవీలో. అనుపమ పరమేశ్వరన్ పర్లేదనిపించినా, ఇంకో హీరోయిన్ ఉంటుంది. తన రోల్‌కి అంత స్కోప్ లేదు. అండ్ ఆ ఫేక్ సర్టిఫికేట్ ప్రాసెస్‌ని చాలా ఈజీగా చూపించేస్తారు. అంత కన్విన్సింగ్‌గా అనిపియలేదు నాకు. అంతే భయ్యా ఇవే నెగెటివ్స్. సో, ఐ స్ట్రాంగ్‌లీ రికమెండ్ టు వాచ్ దిస్ మూవీ. ఎస్పెషల్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళు పక్కా చూడాల్సిన మూవీ. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి.